అందరికీ శుభోదయం. కొత్త శాసనసభ ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో నిన్న. కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హుందాతనం, ప్రతిపక్ష నేత కూడా కాలేకపోయిన జగన్మోహన్ రెడ్డి గారి ఉక్రోషం రెండు తేట తెల్లమైనవి. ఏ విధంగా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఎన్నిక లేకపోయాడు. అంటే ఆయన పార్టీకి కనీసం రావాల్సిన 18 సీట్లు కూడా రాలేదు అసెంబ్లీలో. అందువల్ల ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ గుర్తింపు పొందలేదు. ఆయనకు వచ్చిన సీట్లు 11. ఆ కారణం చేత నిన్న ఆయన అసెంబ్లీకి రావడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన స్వాగతాలు ఏమీ ఉండవు. 175 మంది ఎమ్మెల్యేలు ఒకడు. కానీ ఆయనకి నేరుగా తన సొంత వాహన శ్రేణిలో శాసనసభ ముఖద్వారం వరకు వచ్చేటువంటి వెసులుబాటు ఉండేది గతంలో ముఖ్యమంత్రి కావడం చేత. ప్రతిపక్ష నేత కూడా అవకాశం ఉంటుంది. కానీ ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదు. అయినా కూడా వైసీపీ శాసనసభ పక్షం వాళ్ళు పయ్యావుల కేశవ్ గారిని, ఆర్థిక శాఖ మంత్రి, ఆయనకి కబురు పెట్టారట, కాస్త మా నాయకుడు కారులో లోపల వరకు శాసనసభ ముఖద్వారం వరకు వచ్చేట్టుగా మీరు ఎలవ్ చేయండి అని. అంతేకాదు, అసెంబ్లీలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగినప్పుడు 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి, మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు వాళ్ళు ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేస్తారు వాళ్ళ పేర్లను బట్టి. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా కాకుండా ఆయన్ని మంత్రులు ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన పేరు కొంచెం పిలిచేట్టుగా మీరు చూడండి అని కోరారట. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి హుందాతనం బయటపడింది. ఆయన ఏమీ కక్ష పెట్టుకోకుండా, కార్పణ్యాలు లేకుండా, సరే ఇంతకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా జగన్మోహన్ రెడ్డి కూడా, అందువల్ల ఆయన కారుని లోపల వరకు వచ్చేట్టుగా ఎలవ్ చేయండి, అట్లానే ఆయన కోరినట్టుగానే మంత్రుల తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం ఉండేట్టుగా ఏర్పాటు చేయండి అని చెప్పాట. చిన్న చిన్న రాజకీయంగా ఆలోచించి అనవసరంగా ఎవరిని ఏమీ అవమానించాల్సిన పని లేదు అని కూడా చెప్పాట ఆయన. ఆ ప్రకారమే చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎట్లా ఉంది, ఆయన ఉక్రోషం ఎట్లా ఉంది? హుందాగా ఆయన వచ్చి అసెంబ్లీలో కూర్చోవచ్చు, తన సీట్ ఎక్కడుంటే అక్కడే కూర్చోవచ్చు, అంత మాత్రం చేత గౌరవం ఏమీ తగ్గిపోదు. అందరు ఎమ్మెల్యేలు ముందు వరుసలో కూర్చోరు కదా. 175 మంది ఉంటే ముందు నుంచి వెనక వరకు వరుసలు ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తించాడు? ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలు కావటానికి ఆ టైంకి అందరూ వస్తారు, అట్లా రాలేదు ఆయన. ఆయన లోపల గదిలోనే కూర్చొని ఉన్నాడు శాసనసభలో. తన వంతు, తన పేరు వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే 5 నిమిషాల ముందే వచ్చాడు అంతే లోపలికి చూసుకొని టీవీలో. రాగానే పిలిచారు ఆయన పేరు అనుకోండి, పిలిస్తే ఆయన తన ప్రమాణ స్వీకారం చేశాడు. చేసిన తర్వాత ఇంకా చాలామంది మిగతా వాళ్ళంతా ప్రమాణ స్వీకారం చేయాలి ఎమ్మెల్యేలు. అప్పుడు వెళ్ళి తన సీట్లో కూర్చొని ఉంటే అదొక మర్యాద. ఎందుకంటే మిగతా వాళ్ళంతా కూర్చుంటారు. నా ప్రమాణ స్వీకారం అయిపోగానే వెళ్ళిపోతాను అంటే అది హుందాగా ఉండదు, సభా సాంప్రదాయాలని గౌరవించినట్టుగా ఉండదు. ఆ పని చేయలే. ప్రమాణ స్వీకారం చేశాడు, వెంటనే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి, నా పని అయిపోయింది అన్నట్టుగా. ఇంకొకటి, ప్రమాణ స్వీకారం తర్వాత అందరూ కూడా స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి స్పీకర్కి నమస్కారం పెట్టి ఏదో పలకరింపు చేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళాడు పైకి, పోడియం పైకి ఎక్కాడు. అక్కడ ఉన్నది ఎవరు? ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి గారు. చాలా సీనియర్ లీడరు. 83లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఇప్పటికీ మరి 7-8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు 2-3 నియోజకవర్గాల నుంచి. సీనియర్ రాజకీయ నాయకుడిగా కూడా కొంత గుర్తింపు ఉన్నది. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో తెలుసా? బాగున్నారా అనో, మీ ఆరోగ్యం బాగా ఉందా అని అడిగితే అంతవరకు పర్వాలా, మీకు మంత్రి పదవి వస్తుంది అనుకున్నానే రాలేదు అని అన్నట్ట ఒకటి. రెండవది, వస్తుందిలే అని చెప్పి భుజం మీద తట్టాడు. ఇట్లా బుచ్చయ్య చౌదరి గారి వయసు ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఏమిటి? అంటే ఆ అప్రోప్రియేట్ బిహేవియర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అలవాట్లేదు. చాలా ఆక్వర్డ్గా ఉంటుంది ఆయన బిహేవియర్, ఎందుకో తెలియదు, సందర్భోచితంగా ఉండదు. ఆ తర్వాత ఇవాళ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అయ్యన్న పాత్రుడు గారి నామినేషన్ ఉన్నది, ఇంకెవరూ నామినేషన్ కూడా వేయలేదు కాబట్టి ఆయన ఎన్నికవుతాడు. సభా సాంప్రదాయాల ప్రకారం స్పీకర్గా ఎన్నికైన వ్యక్తిని ఇటు సభానాయకుడు అంటే ముఖ్యమంత్రి, ఇతర ముఖ్యులు ఎవరైతే ఉంటారో ఫ్లోర్ మీద వాళ్ళు అంటే చీఫ్ విప్ ఇట్లాంటి వాళ్ళు, ప్లస్ ప్రతిపక్ష నాయకుడు, ఎంతమంది ప్రతిపక్ష నాయకులు ఉంటే అంతమంది కూడా. గతంలో చాలామంది ఉండేవాళ్ళు. గతంలో బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఐదర్ టీడీపీ ఆర్ కాంగ్రెస్ ఇట్లా ఉండేవాళ్ళు చాలామంది. అందరూ కూడా తోడుకొని వెళ్తారు పోడియం మీదకి, గౌరవ సూచకంగా తీసుకెళ్ళి కూర్చోబెడతారు. సో దట్ ఆయన అందరినీ కూడా సమానంగా చూసుకుంటాడు, పెద్దవాడు అన్నట్టుగా అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి. అది ఇవాళ జరుగుతుంది ఆ కార్యక్రమం. ఆ విషయం తెలుసు జగన్మోహన్ రెడ్డి. తెలిసి కూడా ఇవాళ అసెంబ్లీకి ఎగ్గొట్టి పులివెందుల పర్యటన పేరుతోటి వెళ్ళిపోతున్నాడు. అంటే సభా సాంప్రదాయాల పట్ల ఏమాత్రం గౌరవం ఉండదు. నేను లేకపోతే అది సభే కాదు, నేను లేకపోతే అది అసెంబ్లీ కాదు.
ఇంకొక విషయం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మిగతా సభ్యులంతా కూడా నిశ్శబ్దంగా ఉన్నారు, మర్యాదగా ఉన్నారు. అంటే ఏ రకమైన అనవసరమైన అల్లర్లు చేయొద్దని, అనవసరంగా సభలో కూర్చొని వెనక సీట్లో కూర్చొని డైలాగులు వేయొద్దని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారట అందరికీ, వాళ్ళ సభ్యులకి. మీరేమో అనవసరంగా అల్లరి చేయొద్దు, హుందాగా ప్రవర్తించండి అతను వచ్చినప్పుడు అని. ఎందుకంటే చాలామందికి అతని యొక్క ప్రవర్తన ఏమిటి గతంలో అనే విషయం తెలుసు. ఇదే సీన్ రివర్స్ అయిందనుకోండి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా గెలిచి ఉంటే, ప్రతిపక్షంలో తెలుగుదేశం ఇతర పార్టీలు ఉండుంటే, టీడీపీకి ఆయనలాగానే 11, 12 సీట్లు వచ్చుంటే ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించేవాడు, ఏ రకంగా ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళు మంత్రులు, గతంలో పనిచేసిన మంత్రులు కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి వైఎస్ఆర్సీపీలో, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసేవాళ్ళు, ఏ రకమైన మాటలు మాట్లాడేవాళ్ళు, ఎంత అవహేళన చేసేవాళ్ళు, ఎంత ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు, ఎంత అవమానకరమైన భాష ఉపయోగించేవాళ్ళు. ఇంకా కొంతమంది అయితే కొడాలన్న లాంటి వాళ్ళు ఇప్పటికే మాట్లాడుతున్నారు బయట, సభలో కూడా వాళ్ళు బూతులు మాట్లాడేవాళ్ళు, అసభ్య పదజాలాన్ని వాడేవాళ్ళు. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి, ఆయన వయసుకు కూడా గౌరవం లేకుండా గడిచిన సభలు ఎట్లా చేశారు. కౌరవ సభ అని అందుకనే కదా పేరు వచ్చింది దానికి. ఈసారి మళ్ళీ కనుక అది జరుగుంటే ఎంత అరాచకంగా ఉండేదో ఊహించుకోండి. కనీసం ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డికి ఆలోచన రావాలి కదా. మనం గతంలో చాలా భయానకంగా ప్రవర్తించాము ప్రతిపక్ష నాయకుడి పట్ల, ఆయన వయసుకు కూడా గౌరవం లేకుండా. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో కొంత గౌరవం ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు మనం. ఇక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకొని ఎంతోమంది నాయకులు, అబ్బియపు మధుసూదన్ రెడ్డి, కొడాల నాని, ఇట్లా వీళ్ళందరూ కూడా ఇష్టారాజ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేసి మాట్లాడేవాళ్ళు గతంలో. ఆ విధంగా ఇప్పుడు మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు కొంత కట్టడి చేశాడు వాళ్ళ సభ్యులందరినీ. దాన్ని దృష్టిలో పెట్టుకోనైనా జగన్మోహన్ రెడ్డిలో కొంత మార్పు రావాలి కదా. నో, అటువంటి మార్పు లేదు. నేను లేని ఈ సభ ఏంటి అనేదే ఆయన ధోరణి. ఆయన ముఖంలో ఆ నిర్వేదం, అనాసక్తి. ఆయనకి ఎప్పుడూ శాసనసభ పట్ల ఏమాత్రం గౌరవం లేదనుకోండి. అదొక ఇన్స్ట్రుమెంట్ అంతే. ఏదో రాజ్యాంగం ప్రకారం అది ఉన్నది కాబట్టి, శాసనసభని మనం హాజరు పెట్టాలి కాబట్టి, దానికి కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగం ప్రకారం అవి చేశాడు. కానీ లేకపోతే శాసనసభ సమావేశాలు కూడా జరిగేవి కాదు. ఇంకొక పాయింట్ చివరికి ఏమిటంటే, ప్రతిపక్ష నాయకుడిగా లేక ప్రతిపక్షంలో ఒక వ్యక్తిగా, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఆయన, అటువంటి వ్యక్తిగా ఆయన ప్రజా సమస్యల మీద కానివ్వండి, రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి కానీ ఏమాత్రం పోరాడతాడు, పనిచేస్తాడు అని అనుకోవడానికి లేదు. అధికారంలో ఉంటేనే రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే ఆయనకి రాజకీయాలు అవసరం లేదు. 2014 నుంచి 2019 వరకు ఆయన హైదరాబాద్లోనే గడిపాడు తన టైం అంతా. గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి. వీళ్ళు 2019 నుంచి 2024 వరకు ఎప్పుడూ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారిని, ఆ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు అనేవాళ్ళు ఏమని, ఎప్పుడు హైదరాబాద్లో ఉంటారు వీళ్ళు ఆంధ్ర వాళ్ళు కాదు, వలస నేతలు అని తిట్టించేవాడు మిగతా వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి. వాస్తవం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు ఎక్సెప్ట్ ఆ పాదయాత్ర టైంలో తప్ప ఎప్పుడూ హైదరాబాద్ లోటస్ పాండ్లోనే ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. ఒకటి. రెండవది, ఈవెన్ పాదయాత్ర కూడా అది ముందేదో 5 రోజులని చెప్పారు వారానికి, కానీ చివరికి అది పంచపాండవులు మంచకోళ్ళ మాదిరిగా 3 రోజులు కూడా జరగల వారానికి. అది కూడా చాలా అనేక కట్టళ్ల మధ్య అన్నమాట. ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని వెంటనే వెళ్ళిపోయేవాడు హైదరాబాద్కి, లోటస్ పాండ్కి. ఒకటేమో నాకు ఫ్రైడే కోర్టు పని ఉందని చెప్పి వచ్చేవాడు, ఆ తర్వాత గురువారం కూడా ఉండేవాడు కాదు, బుధవారం రాత్రికే బయలుదేరి వచ్చేసేవాడు ఇదో కారణం చెప్పి. ఆ విధంగా అతను తాను సెంట్రల్ ఫిగర్ కాకపోతే ఆ రాజకీయాల్లో వాటి పట్ల ఇంట్రెస్ట్ ఉండదు. చాలామంది ఏమంటారంటే 2014 నుంచి 2019 వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, అప్పుడు చేశాడు కదా రాజకీయాలు అని. అంటే ఒక తేడా ఉంది. ఆ తేడా ఏమిటంటే, అధికారం రుచి చూడనంత వరకు దానికోసం పోరాడతారు ఎంతైనా. ఒకసారి అధికారం యొక్క రుచి చూసి దాన్ని అనుభవించి ఆ తర్వాత మళ్ళీ ప్రతిపక్షంలో ఉండటం, అధికారం లేకుండా ఉండటం అంటే సామాన్యమైన విషయం కాదు. అది ఓన్లీ మనకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. ఆయన 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 3 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ 4సారి అధికారంలోకి వచ్చాడు. ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా 24/7 ప్రజా జీవితంలో ఉన్నాడు. కన్సిస్టెంట్గా, కంటిన్యూస్గా, కాన్స్టాంట్గా. వేరేజ్ మనం తెలంగాణలోనే చూస్తున్నాం, కేసీఆర్ గారు అధికారం పోయిన వెంటనే ఆయన అసలు అడ్రస్ లేడు, అప్పుడప్పుడు కనిపిస్తాడు అట్లా అంతే. చంద్రబాబు నాయుడు గారు లాగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా కంటిన్యూస్గా ప్రజల మధ్య ఉండటం అనేది అందరికీ సాధ్యం కాదు. అది జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. అధికారం ఉన్నప్పుడైతే ఆయనకు బాగుంటుంది, కానీ ఇప్పుడు అధికారాన్ని రుచి చూసి అనుభవించి ఇప్పుడు మళ్ళీ ఎటువంటి అధికారం లేకుండా ఒక సామాన్యమైన ఎమ్మెల్యేగా తన పార్టీని నడపడం అంటే అతనికి చాలా కష్టమైన పని. కాబట్టి ముందు
అతను అసెంబ్లీకి హాజరవుతాడని కూడా నేను భావించటం లేదు రెగ్యులర్గా. అదేవిధంగా రాజకీయ కార్యక్రమాలు కూడా రెగ్యులర్గా ఏమి చేయడు. కొంతకాలం పాటు వదిలేసి పార్టీ వాళ్ళ మీద తనకి ఏదైనా దొరికితే ఒక అంశాన్ని పట్టుకొని అప్పుడు వస్తాడు మళ్ళీ రంగంలో. కానీ చాలా వరకు అతను ఒక గెస్ట్ ఆర్టిస్ట్గా మాత్రమే రాజకీయాల్లో కొనసాగుతాడు, కనీసం వచ్చే 2-3 ఏళ్ల పాటు. అసెంబ్లీని అయితే అతను దాదాపుగా దానికి దూరంగా ఉంటాడు. ఎందుకంటే తన పార్టీ వాళ్ళు లేని అసెంబ్లీని అతను ఊహించుకోలేడు. అందువల్లనే కనీసమైన మర్యాద పాటించకుండా మరి అయ్యన్న పాత్రుడు స్పీకర్ గారి ఎంపిక ఉండగా అతను పులివెందులు వెళ్ళిపోయాడు. గతంలో ఎప్పుడూ కూడా అటువంటి జరగలేదు. కాబట్టి ముందు ఇటువంటి చాలా జరుగుతాయి. ఇంపార్టెంట్ అకేషన్స్లో కూడా ఆయన అసెంబ్లీలో ఉండడు. ముందు పులివెందుల్లో ఆయనకి ఇప్పుడు కొంపలు మునిగిపోయే కార్యక్రమాలు ఏమీ లేవు. అసెంబ్లీలో ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం జరుగుతుంటే దాన్ని వదిలేసి వెళ్ళడానికి అయినా వెళ్తున్నాడు అంటే ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగానే. ఎందుకంటే తాను లేని లేక తన పార్టీ అధికారంలో లేని అసెంబ్లీకి వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు. సో ముందు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రెగ్యులర్గా హాజరవుతాడు అని చెప్పి ఆశించలేం.